నోట్ల రద్దు తర్వాత ప్రజల కష్టాలు వర్ణనాతీతం. గంటలు రోజుల తరబడి క్యూలో నిలబడి పాత కరెన్సీ మార్చుకుంటున్నారు. కానీ కొంతమంది మహిళలు డబ్బాల్లో అల్మరాల్లో దాచుకున్న డబ్బు సంగతి మర్చిపోయారు. ఆలస్యంగా మేల్కొని ఇప్పుడు బ్యాంకుల దగ్గరకు వెళితే ఆర్బీఐకి వెళ్లమంటూ చెప్తున్నారు. చెప్పినట్లు ఆర్బీఐకి వస్తే కోల్కతా, ముంబై, నాగ్పూర్ వెళ్లమంటున్నారు. అధికారులు చెప్తున్నారని వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత మనం బ్యాంకుల ముందు అలాగే పోస్ట్ ఆఫీసుల ముందు పెద్ద క్యూలు చూస్తూ వచ్చాము. నోట్ల మార్పిడి కోసం జనాలు వచ్చి అక్కడ నిలబడి పాత నోట్లను మార్చుకోవడానికి దాదాపు 50 రోజుల వరకు కష్టపడ్డారు. అయితే ఈ ప్రజెంట్ మనం ఆర్బీఐ దగ్గర ఉన్నాము. ఆర్బీఐ దగ్గర ఇక ఈ నోట్లను, పాత నోట్లను తీసుకోము, కొత్త నోట్లు ఇవ్వము అని చెప్పినప్పటికీ కూడా అయితే ఈ విషయం తెలియని ప్రజలు మార్చి 31 వరకు టైం ఉంది అని భావించి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆర్బీఐ దగ్గరికి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, ఇక్కడ తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, మనం చూడొచ్చు. అయితే ఆర్బీఐ అధికారులు ఇక్కడ ఇప్పటి నుంచి ఇక్కడ నోట్లు తీసుకోము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక లేడీ ఉన్నారు, పెన్షన్ డబ్బులు దాదాపు 7,000 రూపాయలు పెన్షన్ తీసుకున్న తర్వాత అది చీరలో పెట్టి మర్చిపోయానని చెప్తున్నారు. అది చూసిన తర్వాత దాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. చెప్పమ్మా. బాంచను పింఛన్ డబ్బులు నేను నాకు కొడుకులకు ఓలకి దాచుకున్న బాంచను అట్ట నేను మర్చిపోయినాను. ఇప్పుడు దొరికినాయి బాంచను. ఇగో ఇక్కడ రాజు పంపిర్రు, ఇక్కడ వచ్చిన రాజన్న జిల్లా చీరల వంచ మాది. అంటే మర్చిపోయావా? మర్చిపోయాను బాంచను, మర్చిపోయినా అందులోనే పెట్టి మర్చిపోయినా. 7,000 ఎంత ఛార్జీలు ఎంత పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు ఇక్కడికి సార్చి నా కొడుకుని కూడా తోలుకొని వచ్చిన ఇక సార్చికి అక్కడ దూరం కడ వచ్చిన సిరిసిల్ల రాజన్న జిల్లా మా చీరలవంచ, మాది ముప్పూరు గ్రామం మాది చీరలవంచ. అయితే మేడం కొంచెం ఎట్లా జరిగిందంటే అమ్మ మర్చిపోయి లోపల పెట్టుకుంది పింఛన్ డబ్బులు, అవి లోపల పెట్టుకున్నది. ఇక మర్చిపోయింది, దొరికినాయి. దొరికితే ఏడుతుంది సార్, ఇప్పటికి 3-4 రోజులే అని తీసుకుని వచ్చింది ఇక్కడికి. అక్కడ ఆంధ్ర బ్యాంకు సిరిసిల్ల పోతే ఇక్కడ మీ పేరు చెప్పారు, ఇక్కడ ఆర్బీ ఓండి ఇక్కడ ఇవ్వండి అని చెప్పి బ్యాంక్ వాళ్ళే చెప్పారు. బ్యాంకు వాళ్ళే చెప్తున్నా వచ్చినాం మేడం ఇక్కడికి. అక్కడ మా చీరలవంచ నుంచి ఇక్కడికి వచ్చినాం. పొద్దున అన్నం లేక ఏం లేక నైట్ పొద్దున బయలుదేరినాం 6 గంటల నుంచి. 7 నెలల పాటు దాచుకున్న డబ్బులు 7,000 రూపాయలు ఇలా ఇప్పుడు చల్లవు, ఇవి మార్చం ఇక్కడ అని చెప్తున్నారు. అయితే అక్కడ లోకల్గా ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి, అంటే ఇప్పుడు ఈ ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారని చెప్తున్నారు. అందుకోసమే సిరిసిల్ల నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఈమె అకౌంట్ హోల్డర్ కూడా ఆంధ్ర బ్యాంక్, అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ నోట్లు తీసుకోవడం లేదు. డిసెంబర్ 30th వరకు ఇక్కడ లాస్ట్ డేటు, మార్చి 31 వరకు ఉన్నది. కేవలం భారతదేశంలో 5 ఆర్బీఐ కేంద్రాలు మాత్రమే, అది ఢిల్లీ, కలకత్తా, చెన్నై, నాగ్పూర్, ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రమే తీసుకుంటే అది కూడా ఎన్ఆర్ఐలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంది, కానీ సాధారణ ప్రజలకి ఇక లేదు అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి, ఎలా మరి ఎట్లా బాంచను తీసుకోకపోతే నేను ఏం తినాలి? బాంచను చింతల నుంచి వచ్చామండి మేము. నేను చీరలోనే పెట్టేసి మర్చిపోయినా, నిన్న నైటే కనిపించాయి. ఇక్కడికి వచ్చాము. బ్యాంక్ దగ్గర పోతే ఫిబ్రవరి 1 వరకు ఉందని చెప్పారు. ఇక్కడికి వస్తే నోటీస్ పెట్టామన్నారు. మరి ఏంటి పరిస్థితి, ఎలాగా అని తస్మస్ అవుతుంది. ఇంట్లో పెట్టి మర్చిపోయినా, మా తమ్ముడు బాగాలేకపోతే వెళ్ళిపోయినా మేడం. పైసలు డబ్బులు ఇంట్లోనే పెట్టినా, వచ్చే వరకు అయిపోయినాయి. అంటే ఇక్కడ వస్తున్నా అని ఇక్కడ మారుస్తారంటే అక్కడ బ్యాంకులో పోయి అడిగితే ఇక్కడ చెప్పింది, అందుకే ఇక్కడ వచ్చినాం. మనం ముందు నుంచి చూస్తుంటే ఇంట్లో లేడీస్ అంతా డబ్బాల్లో పెడుతుంటారు, చీరల్లో పెడుతుంటారు, అల్మారల్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా పెట్టుకున్న డబ్బులు అన్నీ మార్చేసుకున్నాంలే అనుకున్న టైంలో అయితే కొన్ని డబ్బులు బయటపడుతున్నాయి. దీంతో మార్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నప్పటికి కూడా వాళ్ళకి నిరాశ మిగులుతుంది. ఎందుకంటే ఆర్బీఐ అధికారులు ఆల్రెడీ ఇక్కడ పెట్టేశారు, నోటీస్ కూడా మనం చూడొచ్చు. ఇక ఓల్డ్ నోట్స్ ఇక్కడ స్వీకరించబడవని చెప్పేశారు. మొత్తం 500, 1000 రూపాయల నోట్స్ ఇంకా ఎక్స్చేంజ్ ఇక్కడ చేయము అని చెప్పడం జరిగింది. డిసెంబర్ 30th వరకే లాస్ట్ డేట్ అన్నారు. కేవలం మార్చి 31 ఉన్నది కేవలం 5 కేంద్రాల్లో మాత్రమే అని చెప్పి కూడా ఇక్కడ నోటీస్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికి పోవాలి? ఇక్కడ ఢిల్లీకి పోవాలా, కలకత్తాకి పోవాలా, ఎక్కడికి వెళ్ళి మార్చుకోవాలి అని చెప్పి ప్రజలంతా ఆందోళనగా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హసీనా, TV9 హైదరాబాద్.